హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి. నేను బియూఎంఎస్ ఎండి. నేను ఎండి చేసింది నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ. ఇప్పుడు వచ్చిన ప్రాక్టీస్ నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అంగస్తంభన సమస్య, మేల్ హెల్త్ మీద చేస్తున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి శీఘ్రస్ఖలనము, ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్. చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ దీని మీద మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 190 మందికి సమస్య ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. చాలా పేర్స్ మా దగ్గరకు వస్తారు, కౌన్సిలింగ్ కోసం వస్తారు, సెక్స్ సరిగా చేయలేని పరిస్థితుల్లో వస్తారు. అంటే సెక్స్ అంటే ఇద్దరు సుఖపడాలి. ఒక మేల్ పార్ట్నర్ సుఖపడి ఫిమేల్ పార్ట్నర్ సుఖపడకపోయినా కూడా అది సరైన సెక్స్ కాదు, సంభోగం కాదు. కాబట్టి ఇవాళ టాపిక్ మళ్ళీ ఎన్నుకున్నది ఏంటంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్. అసలు ఇది ఏంది? దీనికి 2 కారణాలు చెప్పుకోవచ్చు, 2 విధాలుగా చెప్పుకోవచ్చు. అసలు ఇది వ్యాధి కూడా, ఒక అలవాటు కూడా, ఒక హ్యాబిట్ కూడా. మనం ఒక బ్రెయిన్కి వేసిన ఒక హ్యాబిట్ ఒకటి. రెండోది ఏంటంటే ఒక వ్యాధి కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనం బాల్య వయసులో, అనే టీనేజ్ వయసులో, మనకు తెలిసి తెలియని వయసులో మనం ఏం చేస్తాం, ఆ బూత్ సినిమాలు చూసుకుంటూ లేకుంటే ఎవరైనా వస్తారేమో అని భయపడుతూ బాత్రూంలో కూర్చొని హస్తప్రయోగం చేస్తుంటాం. ఆ తొందరగా మనం ప్లెజర్ పొందామనే తపనతో వీర్యం తొందర బయటికి తీసే అలవాటు మన బ్రెయిన్కు, మన బాడీకి వేసుకుంటాం మనమే, తెలిసి తెలియని వయసులో. ఆ బ్రెయిన్కు హ్యాబిట్ అయిపోతుంది. ఆ డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అనేది తగ్గిపోతుంది, ఎజెక్షన్ అనేది తొందర బయటికి వస్తుంది. ఆ అలవాటు ఎవరు వేసారు? మనం బ్రెయిన్కు మనమే వేసాం. వీర్యం తొందర బయటికి తీసేసి ప్రెజర్ పొందామనే భావనతో తొందర తీస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు వస్తారేమో అనే భయంతో అలా చేస్తాం. రెండోది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన బ్రెయిన్లో కెమికల్ తగ్గుతుంది, సెరోటోనిన్. అది న్యూరో హార్మోన్ కూడా అంటారు దానికి. ఆ హార్మోన్ పేరు ఫైహెస్టీ కూడా అంటారు దానికి. అది హ్యాపీ హార్మోన్ కూడా అంటారు దానికి. ఆ కెమికల్ తగ్గిపోవడం వల్ల శీఘ్రస్ఖలనం, అంటే సెక్స్ టైమింగ్ ఎంత ఉండాలనేది దానిలో డిఫరెంట్ మళ్ళీ కథనాలు ఉన్నాయి. అసలు టైమింగ్ ఎలా అంటే, మగవాడి సెక్స్ టైమింగ్ ఎంత ఉండాలంటే, మన పార్ట్నర్ సుఖపడే వరకు మనకు సెక్స్ చేయగలగాలి. అది టైమింగ్, అసలు నిజమైన టైమింగ్ అంటే. అలా కాకుండా మనం 1 మినిట్ లోపే డిశ్చార్జ్ ఎజెక్షన్ అయిపోతుంది, మనకు ఎజాక్యులేషన్ అయిపోతుంది, మనం తృప్తి పడుతున్నాం, మన పార్ట్నర్ అసంతృప్తిగానే ఉంది అని అంటే అక్కడ సమస్య వచ్చినట్టే, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్నట్టే. అసలు ఈ సమస్యకు ముఖ్య కారణాలు ఏంటంటే, ఫస్ట్ మనం గతంలో, అంటే మన బాల్యంలో, టీనేజ్లో 13 to 19, ఈ టీనేజ్లో తెలిసి తెలియని వయసులో అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల, హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం. సైంటిఫికల్గా ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు జపాన్ నుంచి ఒక స్టడీ వచ్చింది, అమెరికా నుండి ఒక స్టడీ వచ్చింది. హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధము, ఇది చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యునానీ సైన్స్ మొదటి నుంచే చెప్తుంది, ఆది నుండే ఈ మాట చెప్తుంది. హస్తప్రయోగం చేయటం వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది. ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే, ఎజాక్యులేషన్ సమస్య ఒకసారి పట్టుకుంది అనుకోండి, జీవితాంతం చివరి వరకు ఉంటుంది. అలా ఎలా ఉంటుంది? ఒకసారి మన బ్రెయిన్లో ఓ టైమింగ్ ఫిక్స్ చేసుకుందాం అనుకోండి, తొందరగా ముగించుకుందాం, తొందరగా మనం సుఖం పొందుదాం, ప్రాప్తి చెందుదాం అనే భావనతో వీర్యం తొందరగా వెళ్ళిపోవటం వల్ల బ్రెయిన్కు ఆ టైం ఫిక్స్ చేసి మనం ఇచ్చేసాం. అదే చివరి వరకు, మన పెళ్ళైనా కూడా చివరి వరకు అదే టైం బ్రెయిన్ మెయింటైన్ చేస్తుంది, బాడీ మెయింటైన్ చేస్తుంటుంది. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా, అంటే ప్రతి సమస్యకు ట్రీట్మెంట్ ఉన్నట్టు దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. శాశ్వత ట్రీట్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. యునానీలో హర్బ్స్ యూజ్ అవుతాయి, వనమూలికలతో పర్మనెంట్ సొల్యూషన్, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ మీ బాడీలో టైం ఫిక్స్ చేసుకున్న టైం మళ్ళీ దానికి రీసెట్ చేస్తాం. మందుల ద్వారా సెక్జువల్ డ్యూరేషన్ పెంచేస్తాం. యునానీ సైన్స్ ప్రకారం ఏంటంటే, మెదడులో వీక్నెస్ రావటం, నరాల మధ్య వీక్నెస్ రావటం, వీర్యం పల్చబడిపోవటం, వీర్యం ఉత్పత్తి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్కి ఒక కారణాలు. ఈ కారణం అంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ ముఖ్య కారణం ఏంటంటే హస్తప్రయోగమే. బూత్ సినిమాలు, పోనోగ్రఫీ వల్ల ఏమవుతుందంటే, కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. మనం ఎప్పుడు ఒకటి గమనించండి మీరు, ఎప్పుడు మనం ఫస్ట్ టైం పోనోగ్రఫీ చూస్తాం, అంగం బాగా స్తంభిస్తుంది. అలాగే పదే చూసినప్పుడు అంగం స్తంభించదు, ఎందుకంటే బ్రెయిన్కు ఒక అలవాటు పడిపోతుంది. అలాగే మీరు సెక్స్ చేసినప్పుడు, మన పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తొందరగా ఎరెక్షన్ రాకపోవడం జరుగుతుంది. పోనోగ్రఫీ సైడ్ ఎఫెక్ట్ కూడా చాలానే ఉంటాయి. దాని గురించి తర్వాత మాట్లాడతాం, వేరే వీడియోలో మాట్లాడతాం. ఇప్పుడు ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ కంటే మినిమం టైం ఎంత ఉండాలి అంటే 2 మినిట్స్, మినిమం 2 ఉండగలగాలి ఒకసారి పెనిట్రేట్ చేస్తే. అంత ఉండకపోయినా చాలా ఇబ్బందులే. కాబట్టి చాలామంది మా దగ్గర, సార్ 1-2 స్ట్రోక్లకే నా వీర్యం బయటికి వెళ్ళిపోతుంది,
ఇలా పెడుతుండగానే వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. పార్ట్నర్ చేయి నా చేయి పార్ట్నర్ చేయి నా అంటే జననాల దగ్గర తెస్తుండగానే అంగాన్ని పట్టుకుంటుండగానే నా వీర్యం వెళ్ళిపోతుంది. చాలామంది అనడం ఇదే. చాలామంది మా దగ్గర భార్యామణులు వచ్చేసి అదే చెప్తారు, సార్ మా ఆయనకు టైమింగ్ లేదు, నాకు టైం చాలా పడుతుంది, మా ఆయనకు అంత టైం లేదు. చాలామందికి ఉందండి ఈ సమస్య. నేను ఒక్కటే చెప్తున్నాను, యునానీ సైన్స్ దీని గురించి వేల సంవత్సరాల గురించి చెప్పింది. దీనికి పరిష్కారం 100% సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎవరు చెప్పలేరు. యునానీలో మాత్రం నేను చెప్తున్నాను, బల్లగుద్ది మరీ చెప్తున్నాను, 100%, 101% ప్రీమ్యాచ్యూర్ ఇజాకులేషన్కి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ ఉంటుంది. స్క్రీన్ మీద వచ్చే నెంబర్లు ఉన్నాయి కదండి, మీరు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎక్కడ వేరే కంట్రీస్ ఉన్నా కూడా మీకు ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీరు ఇండియాలో వేరే స్టేట్స్లో ఉన్నా కూడా ఆన్లైన్ అండ్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళు వచ్చి నేరుగా వచ్చి చూయించుకోవచ్చు. శాశ్వత నివారణ ఈ సమస్యతో విముక్తి పొందొచ్చు. అప్పుడు సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.